హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ బిజువాడ అమ్మాయితో మలేషియా ముచ్చట్లు. గణేష్ చతుర్థి మలేషియాలో ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తానండి. ఎందవిల్లాలో ఈ గణేష్ పూజ 5 days సెలబ్రేట్ చేసుకున్నామండి. మేము ప్రతి ఒక్కరు కూడా మన సాంప్రదాయాల్ని పాటిస్తా రోజు ఎంతమంది దంపతులు కావాలో అంతమంది దంపతులు పీటల మీద కూర్చున్నారండి. తెలుగు పంతులు వచ్చి చక్కగా మాతో పూజ చేయించారు. అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అట్లా చేయడం అటు మనసుకు చాలా తృప్తిగా కూడా ఉందండి. 4వ రోజు అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కుంకుమ పూజ కూడా చేశాము. అది కూడా చాలా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ పిల్లలు పెద్దలు అందరూ కూడా డ్యాన్సులతో పాటలతో సందడిగా గడిచిందండి. ఏదైతే 5వ రోజు మేము వినాయకుడిని నిమజ్జనం చేయడానికి వెళ్ళామో ఆ రోజైతే లిటరలీ నాకైతే చాలా బాధ అనిపించింది. 5 days అయిపోయిందా, ఎందుకంటే అందరం కూడా బిజీగా లేడీస్ అందరూ మార్నింగ్ అంతా ఏం కావాలి ఏంటి అన్నది చూసుకొని సాయంత్రం చీరలు డ్రెస్సులు మన అంటే ఇండియన్ కల్చర్ ఇక్కడ వచ్చేసరికి ఇంత సాంప్రదాయంగా బట్టలు వేసుకోవడము, మన ఇండియా ఇంకా శారీస్ ఇవన్నీ కూడా రోజు ఈ శారీ వేసుకోవాలి, ఆ సందడి అవన్నీ కూడా మిస్ అయిపోయామే అని నాకైతే చాలా బాధగా అనిపించింది. నేను ఇండియాలో కూడా ఇంత బాగా అయితే ఎప్పుడూ కూడా సెలబ్రేట్ చేసుకోలేదండి. అసలు చెప్పాలి అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకోవాలి ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం కూడా. ఫ్రెండ్స్ అందరం కూడా ఏం చేయాలి ఏంటి అన్నది డ్యాన్సెస్తో బిజీగా ఉన్నాము. 5 రోజులు ఎలా గడిచిపోయిందో మాకు తెలియలేదు అసలు. చివరి రోజు ఏ రోజైతే మేము నిమజ్జనం చేయడానికి బోట్ అది మాట్లాడుకొని బోట్లోకి ఎక్కి నిమజ్జనం చేశాక ఇంకా అయిపోయిందా, ఇంక రేపటి నుంచి మేము ఇట్లాగా అందరం కలిసి ఇంతమంది ఏదో కలిస్తే క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 5-6 కలుస్తాం, బట్ ఇంతమంది తెలిసినోళ్ళు తెలియనోళ్ళు ఎంతోమంది కొత్త ముఖాలు కూడా ఇక్కడ పరిచయమైన వాళ్ళు ఉన్నారండి. దానివల్ల ఎందుకో తెలీదు నిమజ్జనం చేశాక ఏదో తెలియని బాధ, గణేష్ వెళ్ళిపోతుంటే ఏదో మా ఆనందం మొత్తం వెళ్ళిపోయినంత బాధ అనిపించింది నాకైతే. ఏదైతే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఇది మా కమ్యూనిటీలో మేము చక్కగా 5 రోజులు అన్నదానాలతో సహా రోజు ఇక్కడ అన్నదానాలు చేశామండి. 5 రోజులు కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఎంజాయ్ చేస్తా చాలా బాగా మంచిగా సెలబ్రేట్ చేశారు. మన ఇండియాలో ఇంత గ్రాండ్గా ఇలా సెలబ్రేట్ చేసే కమ్యూనిటీ కేవలం ఎందవిల్లా కమ్యూనిటీ అనండి. ఈ విషయంలో చెప్పాలి అంటే నేను ఈ కమ్యూనిటీలో స్టే చేస్తున్నందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే ఇలాగ చెయ్యడం అన్నది ఇక్కడ మలేషియాలో అయితే ఎవ్వరూ చెయ్యరండి. బయట వేరే కమ్యూనిటీస్ నుంచి మన ఇండియన్స్ మా కమ్యూనిటీస్కి వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. ఇంత బాగా చేసుకుంటున్నారా అని చెప్పానని. అది కూడా రకరకాల వాళ్ళం ఇక్కడ కలవడం, ఐ మీన్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళం అందరం ఇక్కడ భాష కానోళ్ళు భాష అయినోళ్ళు అందరూ కూడా కలవడము ఒక గొప్పతనము. నాకైతే ఇది ఎవరు స్టార్ట్ చేశారో నాకైతే ఐడియా లేదండి, బట్ మేము వచ్చేసరికి మన తెలుగు వాళ్ళే చేశారు. ఇయర్ అయితే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇట్లా చేయడం కూడా ఒక మాట మీద ఉండి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నీట్గా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చారు. నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇలా మేము ఇంకా ఎన్నో పూజలు ఇలా చేసుకోవాలి గెట్ టుగెదర్ అయ్యా నేను మనసారా కోరుకుంటున్నానండి. మీరు కూడా ఈ వీడియోలో మలేషియాలో మేము ఎలా చేసామో చూడండి, కంప్లీట్ వీడియో చూడండి మిస్ చేయకుండా. కోలాటం దగ్గర నుంచి డ్యాన్సుల దగ్గర నుంచి అన్నీ పెట్టామండి. అసలు ఇది అది అని లేకుండా ఏది మిస్ చేయకుండా అయితే మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. పిల్లలు కూడా ఈవెన్ లాస్ట్ డే నిమజ్జనానికి స్కూళ్ళు డుమ్మా కొట్టేసి ఎంసీ పెట్టి మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకొని డాక్టర్స్ దగ్గర నుంచి స్కూల్కి సబ్మిట్ చేసి ఇక్కడ డుమ్మాలు కొట్టల్లా నిమజ్జనానికి వచ్చారు పిల్లలైతే. మొన్న థర్స్డేనే చేశామండి నిమజ్జనము. పిల్లలు అయితే చాలా ఇదైపోయారు. తర్వాత అయ్యో గణేష వెళ్ళిపోయాడు అని ఫీల్ అయిపోయారు పిల్లలు కూడా. మా అందరికీ ఇది ఒక మెమరబుల్ మూమెంట్ అండి గణేష్ పూజ అన్నది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గణేష్ పూజ కోసం మేము అందరం వెయిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇంత కలర్ఫుల్ డ్రెస్సులతో ఇట్లా సందడిగా ఇంకా ఎప్పుడు ఉంటుంది అని చెప్పని ఎదురు చూస్తున్నాం. నాకైతే ఈవెంట్ చూశాక దసరా
వస్తుంది కదా, దసరా కూడా ఇలా చేసేస్తే పోతుందేమో అని అనిపించింది. బట్ నాకు ఇష్టం కదా అని ప్రతి ఒక్కరిని మనం ఇబ్బంది పెట్టలేం కదా. సో అది నా మనసుకు అనిపించింది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పనని. కానీ చాలా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ ఒక 7-8 లక్షల పైనే కూడా అయ్యుండొచ్చండి ఈ గణేష్ పూజది. చెప్పలేము అది అమౌంట్ ఎంత అన్నది కూడా. ఫైనల్గా లడ్డు పాడడము అంతా మన ఇండియాలో ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే మేము చేసుకున్నాము. చాలా నీట్గా ఎలాంటి ఇది లేకుండా ప్రశాంతంగా అందరూ ఇట్లాగా ఇది పూజని ఎంజాయ్ చేశాము. అండ్ మన సాంప్రదాయాలన్నీ పాటించడం నాకు చాలా బాగా నచ్చింది. వీడియో అయితే కంప్లీట్గా చూడండి మిస్ చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा धीं धीं तारा जतुलतो विनोदिनी भुवन पालिनी वे अनाथ रक्षणनी विधि कादटे मोरविनी चेरवटे ना आलोचने निरंतरं नीकु निवाळिनिव्वाలని नालो आवेदने నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని शरणन्तिने जननी नाद विनोदिनी भुवन पालिनी वे अनाथ रक्षणनी विधि कादटे मोरविनी चेरवटे
प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीं तारा धीं धीं तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैन नी చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని జతులతో